ఈరోజు లంచ్ విత్ బ్యాలెన్స్డ్ డైట్‌లో ఏమేమి పెట్టాను, రైస్ ఒక బౌల్ రైస్ పెట్టాను, నెయ్యి, ఇది పెరుగు, పప్పు, ఇది కోడిగుడ్డు కూర, అరటిపండు. చూడండి ఇప్పుడు న్యూట్రిషియస్ వాల్యూస్ చెప్తాను. రైస్‌లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి ఒక కప్పే తినాలి. నెయ్యిలో ప్రోటీన్, కాల్షియం ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది. ఈ నెయ్యి అనేది చాలా మంచిదండి. అందరూ లావవుతారనుకుంటారు కానీ నిజానికి ఇది సన్నపడతారు. పెద్దవాళ్ళకి మతిమరుపు వ్యాధి వస్తది కదా! నెయ్యి రోజు తింటే ఆ వ్యాధి రాదండి. అందుకని ఆహారంలో తప్పనిసరిగా ఒక్కసారైనా సరే నెయ్యి తినాలండి. ఇది కోడిగుడ్డు కూర. కోడిగుడ్డు, ఉల్లిపాయ కూర. కోడిగుడ్డులో ప్రోటీను, కాల్షియము, డి విటమిన్ ఉంటుంది. ఏ విటమిన్ ఉంటుంది? బి12 ఉంటుంది. ఇది మెదడుకి, నరాలకి చాలా మంచిది. చిన్నపిల్లలకి రోజు ఒక కోడిగుడ్డు ఇచ్చారనుకోండి, వాళ్ళు చక్కగా చదువులో ముందుంటారు. పప్పులో ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీను బాడీ బిల్డింగ్‌కి పనికొస్తుంది. చిన్న పిల్లలకును పప్పు రోజు పెట్టారనుకోండి, వాళ్ళు చక్కగా ఆడుకుంటారు. పెరుగులో కాల్షియము, ప్రోటీన్ ఉంటుంది. డి విటమిన్ ఉంటుంది. ఇది ఓవరాల్ హెల్త్‌కి మంచిది. అరటిపండులో మీకెలాగో తెలుసు అరటిపండులో పొటాషియం ఉంటుంది. బి1, బి6, నియాసిన్, బి3 ఉంటుంది. ఇది నరాలకి చాలా మంచిది. ఇదండి లంచ్ విత్ బ్యాలెన్స్డ్ డైట్. నేనేమైనా ప్రోటీన్స్ గానీ, మినరల్స్ కానీ మర్చిపోయాననుకోండి కామెంట్ బాక్స్‌లో రాయండి. పెరుగులో ఇంకా ఏమేం ప్రోటీన్స్ ఉంటాయో రాయండి. మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.